లాగా ఉన్నది, అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనే వస్తే అక్కడ నిల్చోలేకుండా ఉంది పని. మరి అక్కడ నుంచి ఏంటంటే పిల్లల్ని కూడా అడిగినాం మేము. ఇక్కడ ఉన్న స్టాఫ్ టీచర్లు కూడా మగవాళ్ళకి సంబంధించి కూడా బయటకే పోతారు బాత్రూమ్ల కోసము. ఒక లేడీస్ కోసము ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో మహిళల కోసము, విద్యార్థుల కోసం, క్లాస్ టీచర్ల కోసం ఉంది అని చెప్పేసి ఉంది. మరి దాని మీద ఇప్పటి వరకు ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది. అసలు చూసిరు అసలు పరిస్థితి ప్రొఫార్మాలనే బాగుంటారు కదా మాకు. ప్రొఫార్మాలో ఏమంటే సార్ అన్నీ పోతాయి. మేము అన్ని పర్టికులర్స్ పంపుతాం కదా. మీరు ఇక్కడ పర్టికులర్స్ పంపినప్పుడు ఉద్యోగస్తులకు 13 మంది టీచర్లు ఉంటే 13 మందికి విజయాలు వస్తున్నాయి ఒకటి. రెండోది అందరి పిల్లలకు పుస్తకాలు వస్తున్నాయి, డ్రెస్సులు వస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇంత స్టాక్ ఉంటుంది, ఇంతమంది పిల్లలు ఉంటారు. ఇక్కడ కావాల్సిన వసతులు కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి తెలియాలి కదా. తెలియాలి కదా సార్. మేము ఎంప్లాయీస్ అంతే. మేము రిక్వైర్మెంట్ ప్రొఫార్మా పంపిస్తాము అంతే. మేము నేను కాదు కదా, పైనుంచి శాంక్షన్ కావాలా, కోర్సు శాంక్షన్ పర్మిషన్ ఇవ్వాలి. ఫస్ట్ కోర్సు శాంక్షన్ కావాలా, టీచర్ రావాలి. ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ అయితే అప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఏమి ఇవ్వాల్సి వస్తుంది, తెలుగు ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో 4-5 ఉన్నాయి. వాటిని పేరెంట్స్ మీటింగ్ కూడా మీరు పెడతారు సార్. మంత్లీ పేరెంట్స్ మీటింగ్ వాళ్ళ దాంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇది చేస్తారు రిజెక్షన్. సార్ ఇదంతా కూడా ఫారెస్ట్ లాగా ఉంది. ప్రాబ్లమే కదా జరిగింది. చేయకపోతే సుదర్శన్ రెడ్డి స్పందించడం అనేది లేకుండా పోయింది ఈ కాన్స్టిట్యూన్సీలో. ఈ విషయం కాదు, ఏ విషయమైనా కూడా మీ ఇద్దరు బదులుకొని గెలిచి ప్రజల్ని మోసం చేసే దిశగా ఈ పేద విద్యార్థుల పాపం తలిగి ఉసురు తలిగి ఆ తల్లిదండ్రుల ఏంటిది పాపాలు తలిగేసి మీ ఇద్దరికి ఏదో ఒక రోజు దాని మీద క్లారిటీగా క్లియర్గా దేవుడు చూపిస్తాడు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే పేద విద్యార్థులు ఇక్కడ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. బోధనలో మరి ఇలాంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. వాటి పరిస్థితి అయితే ఇంకా చాలా అధ్వానంగా ఉందని చెప్తా ఉన్నారు స్థానికులందరూ. మరి అదేవిధంగా ఈ స్కూల్ను సందర్శించినప్పుడు 265 మంది స్కూల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు. మరి ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు సంబంధించిన గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కింద కట్టిన బాత్రూమ్ని పాపం మరి అక్కడ ఉన్న 140 మంది మహిళలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు బాలికలు చదువుకునే బాలికలు మాత్రం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. యూజ్ చేస్తున్నారంటే దాంట్లో మళ్ళీ వాటర్ లేదు. మరి దాంట్లోకి మరి టీచర్లు కూడా, మహిళా టీచర్లు కూడా దాంట్లోకి వెళ్తున్నారు. పాపం వాళ్ళ బాధలు చెప్పుకోరాని బాధలు ఈ స్కూల్లో ఉన్నాయి. మరి మిగతా విద్యార్థులందరూ మరి మన పాత ఎమ్మెల్యేలు వదిలిపెట్టిన మరి ఈ గ్రౌండ్ మొత్తము మరి ఫ్యాక్టరీకి సంబంధించిన భూములన్నీ వదిలిపెట్టిన భూములలోనే మరి ఇక్కడ క్లాసులు చెప్పే టీచర్లతో సహా అసలు ఇక్కడికి వస్తే ఎంత బాధాకరం అంటే టీచర్లే చెప్తున్నారు మాకు కూడా లేవు సార్, ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఉన్న గ్రౌండ్లలోనే మేము పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మరి చుట్టుపక్కల చూసేస్తే వ్యర్థ పదార్థాలు మొత్తం ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడనే ఉన్నారు గ్రౌండ్లో ఉన్నప్పుడు. మరి ఇక్కడ పాములు కానీ మరి విష పురుగులు కానీ అనేకంగా మరి గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో ప్రహారీ కూడా లేదు కాబట్టి పిల్లలకు ఇక్కడ భద్రత లేని పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇది ఒక స్కూలే ఇలా ఉందని చెప్పేసి ఇది బోధన్ సెంటర్లో పట్టణంలో ఉన్న స్కూల్కే ఇటువంటి పరిస్థితి ఉంది. మరి బోధన్లో మిగతా స్కూళ్ళను చూస్తే ఎటువంటి పరిస్థితి ఉందో దీని మీద క్లియర్గా మరి కవితక్క గారు చెప్పినట్టు మేము ప్రతి ఒక్క స్కూల్ని కూడా ఇప్పుడు తర్వాత మరి పర్యటిస్తామని చెప్పి తెలియజేస్తూ, కలెక్టర్ గారు మీరు సుదర్శన్ రెడ్డి గారికో లేకపోతే సంబంధించిన మినిస్టర్లకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో మరి గైడ్లైన్స్ వినుకుంటా పనిచేయడం కాకుండా నిజామాబాద్లో ఉన్న డిఓ గారికి చెప్పేసి వెంటనే దీని మీద స్పందించి సందర్శించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి తెలియజేసేటట్టు మీరు తెలియజేయాలి. వెంటనే స్పందించి మరి మిగతా ఏవైతే పనులు జరగాల్సిన బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ కరెంటు లేకుండా ఇబ్బందులు పడుతున్న క్లాస్ రూమ్లో వసతులు కానీ పూర్తిగా ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తూ, మరి కవితక్క స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన అనంటే మా పని ఏముంటుందంటే తెలంగాణ ప్రజలందరూ ఎక్కడ ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ ముందుంటుందని చెప్పి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి కమిటీ రావడం జరిగింది. మరి ఇక్కడ పాఠశాలను చూస్తే మరి
కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 250 నుంచి 260 మంది విద్యార్థులు ఉంటే కనీసం ఒక్క బాత్రూమ్ కూడా, అందులో నీళ్లు కూడా, నీటి సౌకర్యం కూడా లేదు. మరి ఏదైతే విద్యార్థులు స్టూడెంట్స్కి చాలామంది బయటకు మూత్రానికి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పని. మరి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రజల ప్రాణాలు తీసే ఎక్సైజ్కు మినిస్టర్ ఉన్నారు కానీ ఈరోజు ఎడ్యుకేషన్కు మినిస్టర్ లేడు. మరి ప్రభుత్వం చాతాయనితనంతో ఈరోజు ఏదైతే వేల మంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇది ఏదైతే బోధన్ నియోజకవర్గ కేంద్రం, మరి ఇదే పాఠశాలలో షకీల్ గారు కూడా చిన్నప్పుడు ఎదుర్కొన్నారన్నారు. మరి అలాగే రమాకాంత్ గారు కూడా ఇక్కడనే చిన్న ఉన్నప్పుడు ఎదుర్కొన్నారన్నారు. ఇక్కడ చూస్తే పాఠశాల చూస్తే కనీసం ప్రహారీ గోడ కూడా లేదు. ఇక్కడ చుట్టూ అడవిలాగా ఉంది. ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములతో ఇక్కడ అడవిని తలపిస్తూ ఉన్నది. ఇక్కడ వన్యప్రాణులు ఉంటాయి, పాములు ఉంటాయి. మరి విద్యార్థులకు రక్షణ లేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే, కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఇక్కడ ప్రవారీ కూడా నిర్మించాలని, అలాగే బాత్రూమ్ నిర్మించాలని, అలాగే తాగునీటి వసతి కూడా ఇక్కడ లేదు. కేవలం 5-6 బాటిల ద్వారా ఫిల్టర్ నీటిని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరి 300 మంది విద్యార్థులు కనీసం 12 గంటలు ఇక్కడ ఉంటే వారు 12 గంటల్లో కనీసం 4 లీటర్లు తాగాలంటే ఇక్కడ 500 నుంచి 600 లీటర్ల నీళ్ళు అవసరం ఉంటే 60 లీటర్ల నీళ్ళు తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయి? నేను ప్రభుత్వాన్ని అడుగుతాను. ఒకటే మూత్ర విసర్జనశాల ఒకటే ఉంది, అందులో నీటి సౌకర్యం లేదు. వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ఆటాడుతున్నారు. మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యాశాఖ మరి మొత్తం దేశం మొత్తం మీద కూడా 783 జిల్లాలు ఉంటే మన తెలంగాణలోని 28 జిల్లాలకు కూడా దాదాపు అన్ని జిల్లాలకు కూడా 400 తర్వాత ర్యాంక్ వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంక్ ద్వారా 400 తర్వాత వచ్చింది. ఇవాళ 4000 పాఠశాలను మూసేసే పరిస్థితి ఉన్నది. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని మంజూరు చేస్తామని చెప్తున్నారు, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి కట్టిస్తామని చెప్పి అక్కడ దాదాపు 5 సంవత్సరాలు ఒక నియోజకవర్గం ఒక పాఠశాల కట్టాలంటే 5 సంవత్సరాలు టైం తీసుకుంటున్నప్పుడు మరి ఇక్కడ గ్రామాలలో, పట్టణాలలో ఉన్న పాఠశాలలు ఏం చేస్తారు? మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇప్పుడు తక్షణంగా బాత్రూమ్లు కావాలంటే మీరేం చెప్తున్నారంటే చందమామని చూపెట్టిన విధంగా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని చెప్పేసి కాలయాపన చేస్తూ మీ కమిషన్ల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒక ప్రచార